సంబంధించి 8వ తారీఖు నాడు రాష్ట్రంలో ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా 9వ తారీఖు నాడు కేంద్ర సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారు కర్మేర్లో ప్రారంభించారు. ఈరోజు సిరిసేటి గ్రామంలో ఈ యొక్క ఇల్లంతకుంట మండల శాఖ నుండి ఈ యొక్క సభ్యత కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మనకు ప్రతి గ్రామంలో బూతుకు 200 పైచిలకు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం చేయాలని మనకు రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దానికి మొన్న జరిగిన స్థానిక పార్లమెంట్ ఎలక్షన్ లో మనకు జరిగిన అత్యధిక మెజార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్న శక్తి కేంద్రాలు కావచ్చు, బూత్ అధ్యక్షులు కావచ్చు, వార్డ్ మెంబర్లు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడపకు వెళ్లి ఈ యొక్క సభ్యత నమోదు గురించి వారికి చెప్పి వారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వారికి తెలియదు, మనమే వాళ్ళ గడప దగ్గరికి వెళ్లి వాళ్ళు వేరు వేరే అపోహలాలు ఉంటారు, నిష్కాలిస్తే ఏమైపోతుందని. మరి కాకపోతే మనకు భారతీయ జనతా పార్టీ నుండి వచ్చే లింక్ గురించి వాళ్ళకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇదే గ్రామంలో 00002024 ఈ యొక్క నంబర్ కి మిస్ కాల్ చేయడం వల్ల మనకు మెంబర్షిప్ ఐడి వస్తుంది. మెంబర్షిప్ ఐడితో పాటు మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేయడం వల్ల మన మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయమంటారు. అక్కడ ఎంటర్ చేసి మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం సెండ్ చేయడం వల్ల మనకు ఒక అప్లికేషన్ వస్తుంది. ఎందుకంటే మన డీటెయిల్స్ నింపాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ నింపిన తర్వాత మనకు మన సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి అవుతుంది. దీనికి మన ఇండివిజువల్ గా మన ఆన్లైన్ ఫోటో కావచ్చు, లేకపోతే అక్కడ డైరెక్ట్ పెట్టుకోవాల్సిన అవసరం, మీరు ఎట్లా అనుకుంటే అట్లా కొందరు ఫోటోలు విజిబుల్ ఉంటుంది, కొందరు అవసరం లేదనుకుంటారు. మీరు ఎలా అనుకుంటే దాన్ని ఆ విధంగా చేయాల్సి ఉంటది. దయచేసి ఈ యొక్క గ్రామం మన మండలంలో 2 పెద్ద గ్రామాలు, ఒకటి ఇల్లంతకుంట, ఒకటి సిరిసేటు. ఎందుకంటే మన నాయకులు కావచ్చు, మన కార్యకర్తలు కావచ్చు, ఇది వారి యొక్క, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క సభ్యత నమోదు అనేది చాలా అవసరం. దాన్ని మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని